కృతజ్ఞతగా పూజ. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ కరోనా పూర్తిగా తొలగిపోవాలని వైవర ప్రసాద్ వైబి ఉమారాణి వై రోహిత్ పూజ. శ్రీకాకుళం మేత్రాసనం వీరఘట్టం విచారణ జన్మదినం జరుపుకుంటున్న కవలలు అన్ను లిఖిత అన్ను లిజిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు ప్రసాదించమని అన్ను నాగభూషణ్ రావు జ్యోతి అన్ను అనూష దీపిక పూజ. విజయవాడ మేత్రాసనం పెద్దోనిపేట విచారణ నిమ్మగడ్డ యేసుపాదం రాణి ప్రవీణ ప్రసన్న ప్రణీత్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పూజలు సమర్పిస్తున్న గురువులను దివ్యవాణి టీవీ సిబ్బందిని దీవించమని కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం సత్తెనపల్లి విచారణ పైరెడ్డి జోసఫ్ రెడ్డి అల్ఫోన్స్ సుశ్రిత మమ్మడి వినోద్ రెడ్డి తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. సిరిపురం విచారణ గుంటూరు మిత్రాసనం ఏరువ స్లేవారెడ్డి ఎన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా స్లేవారెడ్డి కాలి గాయం త్వరగా తగ్గిపోవాలని కరోనా తొలగిపోవాలని ఆరోగ్యమాత పేరిట పూజ. గుంటూరు మిత్రాసనం రావిపాడు విచారణ ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న మల్లవరపు అవినాష్ భారతి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మల్లవరపు మారయ్య ఎన్యాసమ్మ పూజ. గుంటూరు సెంట్ ఆగ్నేస్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న సిస్టర్ కరోలిన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పాలకూరి వెంకట సుబ్బమ్మ పూజ. ఆదూరి ఇన్నారెడ్డి ఆరోగ్యముల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా అల్లం జత్రుతమ్మ పూజ. గుంతకల్లు విచారణ కొమ్మునూరి లలితమ్మ 11వ దినం సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ప్రకాశ్రావు లూర్దుమాత సౌజన్య కుటుంబ సభ్యుల పూజ. కొండా బాబురావు ప్రకాశమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మరియు కరోనా తొలగిపోయి తిరిగి సాధారణమైన జీవితం కొనసాగి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగాలని పూజ. విశాఖ అగ్రపీఠం చోడవరం విచారణ ఉత్తరించు ఆత్మలు మరియు దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఫాదర్ పసల ఎన్నయ్య పూజ. మానివేలు చిన్నమ్మ ఫ్రాన్సిస్ జోస్ఫిన్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఫాదర్ పసల ఎన్నయ్య పూజ. సిరివరపు ఆనంద మోహన్ రావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సిరివరపు విజయ్ మేరీ కుటుంబ సభ్యుల పూజ. సెంటాన్స్ లూజరన్ సభ సిస్టర్స్ మరియు వారి కుటుంబ సభ్యులను కరోనా నుండి దేవుడు కాచి కాపాడినట్లుగా సెంటాన్స్ ఆఫ్ లూజరన్ సిస్టర్స్ పూజ. బంధనాథ్ బాలశౌరి నిర్మల మేరీ విజయ్ కుమార్ మరియ గోరెట్టి ఇషాంత్ రవిచంద్ర జ్యోతి కార్తీక్ పరిణిత యు వెంకటరమణ సుధారాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ రెడ్డి మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం గుడ్మన్పేట విచారణ శుంకరకోట మరియమ్మల ఆరోగ్యము బాపూజీ నగర్ గుడివాడ విశ్వాసుల కొరకు బాలస్వామి మేరీ కల్పన కుటుంబ సభ్యుల పూజ. నెల్లూరు మిత్రాసనం బందర్ రామారావు దివ్య శృతి సాత్విక్ ప్రేమ కానుక కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం లచ్చుపతుల పౌలు రవికుమార్ లోకేష్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించి కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం నున్న విచారణ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కర్రే కుసుమాంజలి కర్రే దేదీప్య చదువులలో మంచి జ్ఞానమును బంగారు భవిష్యత్తును ప్రసాదించమని కర్రే హెప్సిబా పూజ. కనపర్తి జయరావు ఫాతిమా మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం సెయింట్ పాల్ కెథడ్రల్ విచారణ మన్నం మేరీ అక్షతకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని మన్నం ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బీరంగూడెం విచారణ 19వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఉండి జోగేశ్వరరావు జోసన దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ఉండి చాతుర్య ఉండి ఆకాశలకు మంచి భవిష్యత్తు ఉండి భోగేశ్వరరావు కన్యాకుమారుల ఆగ్రహం ప్రసాదించమని పూజ. మిరియాల బాలకుమార్ సలోమి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా శాంతి సమాధానాలు టేసీ హరిణులకు మంచి భవిష్యత్తు వివాహ ఉద్దేశం కొరకు ఉత్థాన క్రీస్తు పేరిట పూజ. నల్గొండ మిత్రాసనం కోదాడు విచారణ 13వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పప్పుల ప్రసాద్ రాణి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పప్పుల తెరజమ్మ మహిమశ్రీ నోయల్ చరణ్ తేజ్ శాంతి జయ జయరాజ్ ఫాదర్ పప్పుల సుధాకర్ పూజ. లక్కినేని మల్లేశ్వరుడు శ్యామలమ్మ బాల విజయుడు స్వాతి రాజు ప్రత్యూష నిహిత మేరీ రోహిత్ మేరీ యోగిత రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. వరంగల్ మిత్రాసనం రెడ్డిపురం విచారణ పొన్నాల చంద్రమ్మ 8వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా పొన్నాల దుర్గయ్య పొన్నాల దయాకరాత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కరోనా తొలగిపోయినట్లుగా పూజ. కర్నూలు మిత్రాసనం ఒంటెద్దుపల్లె విచారణ ప్రపంచంలో కరోనా వల్ల బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కరుణ కోసం ముమ్మడి రాజారెడ్డి మరియమ్మ కుటుంబ సభ్యుల పూజ. విజయనగరం విచారణ దేవులపల్లి వినోద్ సంధ్యారాయణులకు ఆయురారోగ్యములు శ్యామ్ కుమార్కు శరత్ కుమార్ వినీత్ కుమార్లకు ఉద్యోగాలు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. 2వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మానేపల్లి సుధీర్ రమ్య దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని మానేపల్లి ఇంద్ర పరమేశ్వరరావు పూజ. గుంటూరు మిత్రాసనం డాన్ బోస్కో విచారణ గోవిందు శౌర్రాయులు 11వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గోవిందు బాలస్వామి నిర్మలా కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్న దాతలందరినీ కూడా ఈ దివ్య బలి పూజలో గుర్తుంచుకుంటూ ప్రభు వారి కుటుంబాలన్నింటినీ దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం.
పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా. నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ పాదపీఠము చెంత నీ పాదపీఠము చెంత నీ నిత్య జీవము వెదుకాం పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా. స్తుతింతు నీ మహిమలను కీర్తింతు నీ రూపమును స్తుతింతు నీ మహిమలను కీర్తింతు నీ రూపమును పాల్గొందు పూజా బలిలో పాల్గొందు పూజా బలిలో కనుగొందు మోక్షపు విందు పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దేవుడు దయగలిగినటువంటి దేవుడు, కరుణామయుడు, జాలి కలిగినటువంటి దేవుడు, ప్రేమామయుడు. ఎందుకంటే తన బిడ్డలు ఎవరైనా కూడా బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, దుఃఖములో విచారములో ఉంటే చూస్తూ ఊరకుండేటువంటి దేవుడు కాదు మన దేవుడు. మనం ఈరోజు సుశేషపట్నంలో చూస్తాము, జేసు ప్రభు మరణించిన తర్వాత ఎన్నో ఆశలు ఆయన మీద పెట్టుకున్నటువంటి శిష్యులు ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి విచారముతోటి జెరూసలేము నుండి వాళ్ళు ఈ ఎమ్మావు గ్రామానికి వెళ్తూ ఉంటే, మరి వాళ్ళని ఆ విచారంలో వదిలేయకుండా, ఆ దుఃఖంలో వాళ్ళను వదిలేయకుండా వాళ్లకు తోడుగా ఉండి ఆ విచారం నుంచి, ఆ యొక్క దుఃఖం నుంచి వాళ్ళను బయటికి తీసుకురావటం జరుగుతూ ఉంది. ఆ యొక్క ఆనందంలో వాళ్ళు వెళ్ళి ప్రభువును గురించి ప్రకటించటం కూడా జరుగుతూ ఉంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి మరి నువ్వు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? ఒకవేళ మన యొక్క కుటుంబ సమస్యలతోటి, లేదా ఆర్థిక సమస్యలతోటి, లేక ఇతర సమస్యలతోటి దుఃఖములో జీవిస్తూ ఉన్నావా? బాధల్లో జీవిస్తూ ఉన్నావా? అయితే ఇదిగో ప్రభువు నీ చెయ్యి వదలడు, నీ చెయ్యి వదిలిపెట్టడు, నీతోటే ఉంటాడు, మనందరితోటి ఉంటాడు. కాబట్టి మనము మరి ఆ అవిశ్వాసం నుంచి తిరిగి ప్రభు యందు విశ్వాసం పెట్టి జీవించాలి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ఇటువంటి విశ్వాసాన్ని కోల్పోయినటువంటి యొక్క సందర్భాలు మనం గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణ కోరుకుందాం. అదేవిధంగా మనం చేసినటువంటి ఇతర తప్పిదాలు కూడా గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణ కోరుకొని ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనేదానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమెన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ, భువి యందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువి యందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమ, భువి యందు మనుజులకు శాంతి. రాజాధిరాజ పరలోక రాజ, శక్తి సంపన్నా, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజాధిరాజ పరలోక రాజ, శక్తి సంపన్నా, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. ఘనమగు దేవా పించెదమయ్యా, వందన గీతం యుగ యుగములు మీకు. దివిలో దేవునికి మహిమ, భువి యందు మనుజులకు శాంతి. జనితైక సుతుడా ఏలినవార, దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలన్. జనితైక సుతుడా ఏలినవార, దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలన్. పితయగు దేవా పరిశుద్ధులు మీరే, ఏలిక మీరే, యుగ యుగములు ఆమెన్. దివిలో దేవునికి మహిమ, భువి యందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువి యందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమ, భువి యందు మనుజులకు శాంతి.
ప్రార్థించుదము. ప్రేమతో మమ్మాదరించువు సర్వేశ్వర, నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోనూ సంతోషముతోనూ ఎదురుచూచు మాకు నిత్యానందమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాస్కా కాలపు 3వ ఆదివారం. మొదటి పఠనము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనము మరియు 22వ వచనం నుండి 28వ వచనం వరకు. పెంతుకోస్తు పండుగ దినమున పేతురు ఆ 11 అపోస్తులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యోదయ జనులారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి వనర్చెను. ఇది మీకై మీరు గ్రహించున్నట్లుగా దేవుడు వాణిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతుల గుండా సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఎలైనా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని, ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు, కనుక నేను చలనమొందను. అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఆనందముతో నిండి ఉన్నది. నేను మనుషుడనైనను ఆశతో నిరీక్షింతును. ఎలైనా నీవు నా ఆత్మను పాతాళంన విడిచిపెట్టవు, పరిశుద్ధుడగు నీ సేవకుని కురిలిపోనీయవు. నీవు నాకు జీవ మార్గమును తెలిపి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువా, ప్రభువా, జీవమునకు చేర్చు మార్గమును, జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపుదువు. నీవు నాకు చూపుదువు. ప్రభు, నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవే నాకు దేవుడవు, నాకబ్బేడు భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవి అని చెప్పెదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. అందరూ ప్రభువా, ప్రభువా, జీవమునకు చేర్చు మార్గమును, జీవమునకు చేర్చు మార్గమును నాకు చూపుదువు. నాకు చూపుదువు. ప్రభువు నాకు హితోపదేశము చేయును గనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభువుని నిత్యము నా కన్నుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. అందరూ ప్రభువా, ప్రభువా, జీవమునకు చేర్చు మార్గమును, జీవమునకు చేర్చు మార్గమును నాకు చూపుదువు. నాకు చూపుదువు. 2వ పట్టణము. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. దేవుని ప్రార్థించినప్పుడు మీరు ఆయనను తండ్రి అని పిలిచెదరు. వారి వారి ప్రవర్తనను బట్టి దేవుడు అందరికీ పక్షపాతము లేక తీర్పు చెప్పును. కాబట్టి మిగిలియున్న మీ ఇహలోక జీవితమును ఆయన యందు భయభక్తులతో గడుపుడు. ఎలయనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింపచేయుటకు
ఏమి అర్పింపబడెనో మీకు తెలియను. అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారంల వంటిది కాదు. నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి గావింపబడితిరి. లోకము సృజింపబడక ముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకొనబడి ఈ తుది కాలమున విదితమునర్చెను. దేవుడు ఆయనను మృతులలో నుండి లేవనెత్తెను, వైభవమును ప్రసాదించెను. మీరు ఆయన ద్వారా దేవుణ్ణి విశ్వసించుచున్నారు కనుకనే మీ విశ్వాసమును నమ్మకమును దేవుని యందు స్థిరపడినవి. ఇది ప్రభు వాక్కు. ఈ వందనములు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండువో మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండువో మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఇరవై 24వ అధ్యాయము వచనములు 13 నుంచి 35 వరకు. ఆ దినముననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయిరి.
మీరు నడచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగాను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోపా అనునతడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నించగా వారు ఇటులా చెప్పసాగిరి, నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియలయందును వాక్కునందును దేవుని వలన మనుష్యుల వలన శక్తిమంతునుగా పరిగణింపబడినవాడు. మన ప్రధానార్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇజ్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులాయను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్మలను ఆశ్చర్యపరచిరి. అంతటా మాలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గూర్చి రాయబడినవన్నీ వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలిచినట్లు కనబడెను. అంతటా వారు ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యెను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అని అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును, ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరచునప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెజీనా అనేటువంటి ఆమెకు 2 కుమారులు. వాళ్ళు పెరిగి పెద్దయ్యారు, యువకులయ్యారు. చిన్నప్పటి నుంచి కూడా మంచి బుద్ధులే నేర్పించింది ఈమె. ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళాలి, మరి ముఖ్యముగా ఆదివారము మరి దేవాలయానికి వెళ్ళి నిండు పూజలో పాల్గొని దేవుని యొక్క వరాలు పొందాలని చెప్పేసి ఆ విధంగా చిన్నప్పుడు మంచిగా నేర్పించింది. కానీ వాళ్ళు యుక్త వయసు వచ్చినప్పుడు అవన్నీ కూడా మర్చిపోయి ఈ లోక ఆశలకు వాళ్ళు గురి అయి అసలు దేవుణ్ణే మర్చిపోవటం జరిగింది. గుడికి వెళ్ళటం లేదు, ఆదివారం పూజకైతే అస్సలు వెళ్ళటం లేదు. ఆదివారం వచ్చిందంటే షికార్లకు వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు కార్లు వేసుకొని 2 కుమారులు కూడా ఆ విధంగా పర్వతాలకు, లోయల్లో ఎక్కడికెక్కడికో వెళ్తూ షికార్లు చేస్తూ ఉండేవాళ్ళు, ఆనందంగా గడుపుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాళ్ళమ్మ మాత్రం ప్రార్థిస్తూ ఉంది, కన్నీటితోటి ప్రార్థిస్తూ ఉంది. ఏ విధంగా అయితే అగస్తీన్ గారి గురించి మరి మోనిక అమ్మగారు ఏ విధంగా ప్రార్థించిందో అదేవిధంగా మరి రెజీనా కూడా తన బిడ్డలైనటువంటి ఆ 2 గురించి కూడా ప్రార్థిస్తుంది. తండ్రి, ఇదిగో నా బిడ్డలను మరలా మంచి మార్గములోకి నీవు నడిపించు, మరలా నీకు దగ్గరయ్యేటట్లుగా వాళ్ళను చేయి, మరలా వాళ్ళు ఈ యొక్క చర్చికి దగ్గరయ్యేటట్లుగా చేసి వాళ్ళు ప్రతిరోజు కూడా గుడికి వచ్చి, మరి ముఖ్యంగా ఆదివారం ఈ విధంగా వచ్చి ప్రార్థనలో పాల్గొని పూజలో పాల్గొని వారు మరి మీ యొక్క వరాలను పొందేటట్లుగా, వారికి మారు మనసు పొందేటట్లుగా మీరు దయచేయండి ప్రభావం అని చెప్పేసి కన్నీటితోటి ఆ రెజీనా ప్రార్థిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక ఆదివారం మరి ఆశ్చర్యాన్ని కలిగించింది ఆమెకు. ఏంటో తెలుసా? ఆ 2 బిడ్డలు కూడా గుళ్ళేకి వచ్చేసి ఆ బెంచీలో కూర్చోవటం, దివ్య బలి పూజలో వాళ్ళు ఎంతో శ్రద్ధతోటి పాల్గొనటం ఆమె చూసింది. ఆశ్చర్యపోయింది. ఏంటిది నిజమేనా అని చెప్పేసి ఆమె ఆశ్చర్యపోయింది.
తర్వాత ఆమె అడిగిందనమాట, ఏంటి మీరు చాలా రోజులు కూడా ఈ విధంగా గుడికి రాలేదు కదా, ఏం చేసింది ఈ విధంగా మీరు గుడికి వచ్చేదానికి, మరి మీకు ఎలా ఈ యొక్క ప్రభావం కలిగింది, ఏది మిమ్మల్ని ప్రభావితం చేసింది అని చెప్పేసి రెజీనా వాళ్ళ కుమారులను అడిగినప్పుడు వాళ్ళు వాళ్ళ అమ్మతో అంటున్నారు, అమ్మా మేము ఈ విధంగా నీకు తెలుసు ఆదివారం వస్తే షికార్లకు వెళ్తూ ఉంటాం, కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటాము, ఆనందంతో ఇష్టం వచ్చినట్టుగా జల్సాలు చేసుకొని వస్తూ ఉంటాం. ఒకరోజు ఈ విధంగా వెళ్తూ ఉన్నాం, ఒక కొండ మీద చాలా ఎత్తుగా వెళ్తూ ఉంటే భయంకరంగా వర్షం పడుతూ ఉంది. ఆ వర్షంలో ఒక ముసలి అతను వృద్ధుడు, ఆయన పాపం గొడుగు కూడా లేకుండా ఎక్కుతూ ఉన్నాడు, ఆయాసం వస్తూ ఉంది, పోతూ ఉన్నాడు. మాకు బాధేసింది ఆయన చూస్తే, ఆ వృద్ధుని చూస్తే బాధేసి కారు ఆపి ఎక్కడికి పోవాలా నువ్వు అని అడిగినప్పుడు ఆ వృద్ధుడు అన్నాడమ్మా, ఈరోజు ఆదివారం నేను గుడికి వెళ్ళాలి, ప్రతి ఆదివారం కూడా నేను గుడికి వెళ్ళి నిండు పూజలో పాల్గొంటాను, అందుకే టైం అయిపోయింది, అందుకే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాను నేను అని చెప్పేసి ఆ విధంగా అన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా ఆయన్ని వాళ్ళ కారులో ఎక్కించుకొని గుడికి తీసుకొని వెళ్ళారు. గుడికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన గుళ్ళేకి వెళ్ళిన తర్వాత వృద్ధుడు, వీళ్ళు బయట ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు పోరు కదా గుడికి పోరు, వీళ్ళు బయట ఉన్నారు, వర్షం పడుతూనే ఉంది. సరే వర్షం తగ్గేటట్లేదు, తర్వాత ఆయన తీసుకుని ఇంటికాడ కూడా వదిలిపెడదామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సరే మనం బయట ఎందుకు ఉండాలి, మనం కూడా గుడిలోకి పోదాము అని చెప్పేసి వాళ్ళు కూడా గుడిలోకి వెళ్ళటం జరిగింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, గుడిలోకి వెళ్ళిన తర్వాత ఇదిగో మొట్టమొదటిగా మన యొక్క పూజ సాంగ్యములు ఏముంటుంది, దైవాక్యార్చన ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకునేది అదే దైవాక్యార్చన. ఈ విధంగా పట్టణాలు చదవటం, పట్టణాల మీద ప్రసంగం ఉంటుంది, ఇవన్నీ కూడా దైవాక్యార్చన. ఇది మొదటి భాగం అయితే తర్వాత బలి అర్పణ, అది రెండవ భాగం. అయితే ఈ యొక్క దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటే వాళ్ళు శ్రద్ధగా వింటూనే ఉన్నారు. తర్వాత ప్రసంగం, ఫాదర్ చెప్పినటువంటి ప్రసంగాన్ని కూడా చక్కగా విన్నారు. తర్వాత యొక్క బలి అర్పణ, దాంట్లో కూడా వాళ్ళు శ్రద్ధతోటి పాల్గొన్నారు. ఆ పాల్గొన్న తర్వాత మరి ఆ దివ్య సప్రసాదాన్ని కూడా వాళ్ళు లోకొనటం జరిగింది. వాళ్ళు లోకొనటం జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వాళ్ళు విన్నారో, ఎప్పుడైతే దివస ప్రసాదాన్ని వాళ్ళు లోకొని ఆ పూజలో పాల్గొన్నారో, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందం, వాళ్ళకు వచ్చినటువంటి ఆ యొక్క సంతోషం, ఆ యొక్క తృప్తి, ఆ ధైర్యం, ఆ బలం, నిజంగా చెప్పాలంటే మాటలు లేవు అని చెప్పేసి ఆ విధంగా ఆ పూజలు అలా జరిగింది మమ్మీ. మాకు అంత ఆనందం, అంత తృప్తి కలిగింది మాకు. ఇక మేము అనుకున్నాం, ఎంత ఈ క్షణికానందం ఇచ్చేటువంటి యొక్క షికార్లు, ఈ కారు అయితేనేమి, ఈ విధంగా మేము బయట తిరగటం ఎంత క్షణికానందం ఇస్తాయి, డబ్బు వేస్ట్ అవుతూ ఉంది, గుళ్ళేకి పోకుండా ఉన్నాం, దేవునికి దూరం అవుతూ ఉన్నాం, ఈ విధంగా శ్రీ సభకు మేము దూరం అయిపోతూ ఉన్నాము. ఈ విధంగా బాధల్లో నిజమైనటువంటి ఆనందం కాదది. తర్వాత ఆ విధంగా మనస్సాక్షి మమ్మల్ని చంపుతూ ఆ విధంగా మేము బాధపడుతూ ఉన్నాం. కానీ ఇదిగో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు యొక్క వాక్యాన్ని మేము విన్నప్పుడు, ఆ యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు, ఆ ప్రభు యొక్క శరీరాన్ని మేము భుజించినప్పుడు మాలో కలిగినటువంటి ఆ యొక్క ఆనందం, ఆ సంతోషం, ఆ ధైర్యం అంతా ఇంత కాదు. అందుకని మేము అనుకున్నాం, నిర్ణయించుకున్నాం మమ్మీ, ప్రతిరోజు కూడా ముఖ్యంగా ఆదివారం తప్పకుండా గుడికి వెళ్ళాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, తర్వాత నిండు పూజలో పాల్గొనే యొక్క దివస ప్రసాదం లోకుంటే ఇక ఆ జీవితంలో ఉన్నటువంటి ఆనందం, సంతోషం, ధైర్యం అంతా ఇంత కాదని చెప్పేసి నిర్ణయించుకుని ఈ విధంగా వస్తూ ఉన్నాం మమ్మీ. ఇదిగో అదే ఈ సందర్భం, ఇది మమ్మల్ని ప్రేరేపించింది, దేవుని వాక్యం మమ్మల్ని ప్రేరేపించింది మమ్మీ అని చెప్పేసి వాళ్ళిద్దరు అన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి ఈరోజు కూడా మనకు అదే చూస్తూ ఉన్నాం. ఈరోజు కనుక మనం సువిశేషపట్నంలో చూసినట్లయితే వాళ్ళు చూడండి, వాళ్ళకు కూడా అదే జరిగింది. ఏం జరిగింది, ప్రభు ఆ వాక్యాన్ని ముందుగా వాళ్ళకు తెలియజేశాడు. ఏంటిది, మోషే నుంచి ప్రవక్తల దాకా వాళ్ళు ఏం చెప్పారన్నటువంటి వాక్యాన్ని వాళ్ళు వింటే వాళ్ళల్లో మరి ఆ యొక్క అగ్ని అది రగిలింది. తర్వాత రొట్టెను విరచటం, అంటే మొదటి భాగం ఏంటి, దైవాక్యార్చన, వాక్యాన్ని వాళ్ళకి అందజేశాడు ప్రభు. తర్వాత రొట్టెను విరిచాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రొట్టెను విరిచాడు. తర్వాత వాళ్ళు ఆ రొట్టెను భుజించిన తర్వాత వాళ్ళు వెళ్ళారు, అక్కడే లేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఇదిగో పేతురు దగ్గరికి, జెరూసలేం పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి జరిగిన విషయాన్ని వాళ్ళు తెలిపి అందరూ కూడా కలిసి ఒక సంఘంగా జీవించడం జరిగింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, చూద్దాం ఇక్కడ వాళ్ళు ఎందుకు విచారంలో ఉన్నారు. అరే మేము ప్రభువుని నమ్ముకున్నాము, ఆ క్రీస్తు ప్రభువు నమ్ముకొని ఇజ్రాయేలులందరికీ కూడా ఆయన విమోచనాన్ని తీసుకుని వస్తాడు. ఇదిగో రోమ చక్రవర్తులు మమ్మల్ని పరిపాలిస్తూ ఉన్నారు, వాళ్ళకు బానిసలుగా మేము జీవిస్తూ ఉన్నాము. ఇదిగో ఈయన వచ్చాడు, ఈయన మాకు రాజుగా ఉంటాడు, ఈయన ఆ పరిపాలన నుంచి మాకు విమోచనని కలిగిస్తాడని చెప్పేసి వాళ్ళు ఎంతో పూర్తి నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారు ఆయన పైన. చివరికి ఏమైంది, నిస్సహాయుడుగా, ఎవరూ కూడా ఆయనకు తోడు లేకుండా, సపోర్ట్ లేకుండా నిస్సహాయుడుగా ఆయన శిలువ మీద మరణించటం జరిగింది.
అవమానంగా మరణించటం జరిగింది. ఇది కూడా వాళ్ళు మేము తట్టుకోలేకపోయామని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. అంతేకాదు తర్వాత ఆయన్ని సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత మరి ఆ రోజు మా స్త్రీలు కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధి ఖాళీగా ఉంది. తర్వాత దేవదూతలు కూడా చెప్పారు, లేడు ఆయన అక్కడ, ఆ సమాధిలో లేడని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు వచ్చి తిరిగి మాకు ఇది చెప్పంగానే ఇంకా మేము సందిగ్ధంలో పడిపోయాము, ఇంకా మేము అనుమానంలో పడిపోయాము. ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఆయన ఈ విధంగా మేము అనుకుంటే ఆ సమాధి ఖాళీగా ఉంటుంది, మరి ఆయన ఏమైపోయాడు, ఏం జరిగింది ఆయనకని చెప్పేసి చూడండి ఆ విచారంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. దుఃఖంలో ఉండి ఆ విశ్వాసాన్ని కూడా కోల్పోయారని చెప్పేసి చెప్పాలి ఇక్కడ. అందువల్ల వాళ్ళు ఆయోమయమైనటువంటి యొక్క స్థితిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఇదిగో ఇక్కడ ఉంటే ఈ ఆలోచనలే వస్తాయి, ఈ బాధే ఉంటుంది. అందువల్ల ఈ విచారములు, ఈ బాధలతోటి ఇక్కడి నుంచి ఈ కనీసం ఈ యొక్క స్థలాన్ని మార్చినా వేరే స్థలానికి వెళ్ళిపోతే ఈ ఆలోచనలు రాకుండా ఉంటాయి. మనం కూడా చాలాసార్లు కూడా వచ్చి ఈ విధంగా ఇక్కడ ఉంటే ఈ బాధలే వస్తుంటాయి, ఈ ఆలోచనలు వస్తుంటాయి, దాన్ని అసలు అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి అయోమయ స్థితిలో మనం కూడా అలా చేస్తూ ఉంటాం. శిష్యులు కూడా పాపం ఆ బాధలు, అయోమయమైనటువంటి స్థితిలో, కన్ఫ్యూషన్లో వాళ్ళు వెళ్దాము, ఎమ్మావు మార్గానికి వెళ్దామని చెప్పేసి వాళ్ళు పోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కానీ నేను ముందే చెప్పిన విధంగా మన దేవుడు దయామయుడు, కరుణామయుడు. ఆయన ఎంత కరుణామయుడు అంటే మనకు తెలుసు. తనకి ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. అంటే ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడంలో ఆయన మనకు చేయాల్సినటువంటి ఆ యొక్క బెస్ట్ ఆయన మనకు చేశారని చెప్పేసి మనం చెప్పాలి. ఎందుకంటే తన కుమారుణ్ణి కాకుండా మరి దేవదూతలను పంపించుండవచ్చు, లేకపోతే ఇంకొక వ్యక్తిని ఎవరినో ఏదో విధంగా పంపించేసి మనల్ని రక్షించుండవచ్చు, లేకపోతే ఒక మాటతోటి, ఒక మంత్రంతో మనందరినీ కూడా రక్షించి ఉండవచ్చు. కానీ మనం చూస్తాం యోహాను శుభవార్త 3:16 చూసినట్లయితే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు, తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ లోక రక్షణ కోసం పంపించాడు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు మనల్ని ప్రేమించాడు? మరి ఆ విధంగా ఫాలన్ ఏంజల్స్ ఉన్నారు, లేకపోతే వాళ్ళను ప్రేమించలేదు. ఫాలన్ మెన్ అంటే పాపములో పడ్డటువంటి మనిషిని, మానవుడి కోసం తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడంటే ఒక రాజుగా పంపించాడా, ఒక పాలకుడుగా పంపించాడా? లేదు. ఒక పాలకుడుగా, ఒక రాజుగా పంపకుండా తన కుమారుణ్ణి ఒక సేవకుడిగా పంపించాడు. చూడండి, ఒక సేవకుడిగా ఈ లోకానికి పంపించాడు. ఆయన సేవ చేసి ఆ విధంగా అవమానకరమైనటువంటి ఒక మరణాన్ని ఆయన పొందటం జరిగింది. అంటే ఇక్కడ దేవుని యొక్క ప్రేమను మనము గ్రహించాలి. ప్రేమైనటువంటి తన బిడ్డలు ఈ విధంగా చెడు మార్గంలో నడుస్తూ ఉంటే, వినాశనం అవుతూ ఉంటే ప్రభువు చూసి తట్టుకోలేడు, ఆయన ఓర్చుకోలేడు. వాళ్ళని రక్షించి మళ్ళీ ఆ బిడ్డలు తన దరి చేరేంత వరకు ఆయన మనశ్శాంతితోటి ఉండలేడు. అందువల్ల చూడండి, తన యొక్క ఏకైక కుమారుణ్ణి పంపించి, అంటే ఇది గనక చూస్తే ఆయన యొక్క ప్రేమ ఎంత అమితమైనది అని చెప్పేసి మనందరికీ కూడా అర్థమవుతుంది. ఇదిగో చూడండి దేవుడి ప్రేమ చూడండి. ఆ ఇద్దరి డిసైపుల్స్, ఆ శిష్యులను వదిలిపెట్టాడా? ఆ విచారంలో వదిలిపెట్టాడా ప్రభు? ఆ బాధల్లో, అయోమయ స్థితిలో వదిలిపెట్టాడా? వాళ్ళని వదిలిపెట్టలేదు. చూడండి ప్రభు ఏం చేస్తున్నాడు, ఒక బాటసారిగా వాళ్ళతోటి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళు ఏం చెప్పాలో చెప్పండి మీరు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు ప్రభువు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మోషే మొదలుకొని ప్రవక్తలు ఏమేమి చెప్పారో ఆ విషయాలన్నీ కూడా చెప్పినప్పుడు వాళ్ళ హృదయంలో ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ ఇందాక కూడా మనం చూసాము. ఏం చూసాము? ఆ రెజీనా కుమారులిద్దరూ ఆ పఠనాలు చదివేటప్పుడు, దేవుని వాక్యం చదివేటప్పుడు వాళ్ళ యొక్క హృదయాల్లో ఏదో జరిగి ఆ మార్పు అనేది వాళ్ళ హృదయాల్లో చోటు చేసుకొని ఇక వాళ్ళు తర్వాత నుంచి ప్రతిరోజు కూడా గుడికి కావటం జరిగింది. ఈరోజు కూడా చూడండి ప్రభువు చెప్పేటువంటి యొక్క వాక్యం, ప్రవక్తల వచనాలు అవన్నీ కూడా చెప్పినప్పుడు వాళ్ళ హృదయాల్లో ఏదో జరిగింది, ఏదో చోటు చేసుకుంది. ఆ విధంగా మరి వాళ్ళకి అది జరిగిన తర్వాత మరి ప్రభు వెళ్ళిపోవాలనుకున్నాడు, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అప్పటికే సాయంత్రం అయింది. ప్రభు వాళ్ళు ఇద్దరు కూడా శిష్యులు ఆహ్వానిస్తున్నారు. ఇది సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుంది, మీరు రండి అని చెప్పేసి బలవంతం చేస్తున్నారు, మాతో పాటు ఉండండి ఈ రోజని. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ప్రభువును మన యొక్క జీవితాల్లోకి, మన యొక్క మనసుల్లోకి మనము ఆయన్ని ఎప్పుడైతే ఆహ్వానిస్తామో అప్పుడు మన కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. పేతురు ఏం చేశాడు? వాళ్ళ అత్తకు జ్వరం వచ్చినప్పుడు, బాగలేనప్పుడు ఏం చేశాడు? ప్రభువా మీరు రండి, వచ్చి మా ఇంటికి వచ్చినా చాలు అని చెప్పేసి వచ్చి మా అత్తకు ఈ విధంగా మీరు న్యాయం చేయండి అని చెప్పేసి ప్రాధేయపడి అడిగినప్పుడు మరి యేసు ప్రభు పేతురింటికి వెళ్ళి ఆమె జ్వరంతో బాధపడుతుంటే ఆమెకు స్వస్థతను దయచేశాడు. చూడండి, ఆహ్వానించాలి ప్రభువుని. వీళ్ళు ఆహ్వానించారు, ఇద్దరు కూడా ఆహ్వానిస్తే ప్రభు వెళ్ళాడు. మనం సమస్యల్లో, బాధల్లో ఉన్నప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్క పిలుపు చాలు, మన ముందుంటాడు ప్రభు. మనం చేసుకున్నట్లయితే ప్రభువు మన దగ్గరికి వచ్చి మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. మన సమస్యల నుంచి మనల్ని బయటపడేటట్లుగా చేసి మనకు పరిష్కారం వచ్చేటట్లుగా చేస్తాడు. ఇదిగో ప్రభు వాళ్ళతోటి ఉండి రొట్టెను విరచటం. ఇక రెండవ సాంగ్యం చూస్తాం మనం. దైవాకర్చన తర్వాత రెండవ సాంగ్యం ఏంటిది? రొట్టెను విరచటం, బలి అర్పణ. ఆ రొట్టెను విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు
ఆయన చెప్పిన మాటలు వాళ్ళకు గుర్తొస్తాయి. 5,000 మందికి ఆహారం పంచినప్పుడు ఏ మాటలు చెప్పాడో ఆ మాటలు, తర్వాత మరి కడరా భోజనం అప్పుడు ఏ మాటలు చెప్పాడో ఆ మాటలు గుర్తొచ్చి అప్పుడు వాళ్ళకి ఇంకా ఏదో జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ చూడండి, దైవాఖ్యార్చన, తర్వాత చూడండి ఆ యొక్క రొట్టెను విరిచేటప్పుడు దాన్ని చూసినప్పుడు ఏదో జరిగిపోతుంది. అదేవిధంగా నువ్వు నేను మనందరం కూడా పూజలో పాల్గొంటూ ఉన్నప్పుడు అదే జరుగుతూ ఉంది, మనకి తప్పకుండా అదే జరుగుతుంది. వాళ్ళు గ్రహించారు. గ్రహించిన తర్వాత అప్పుడు ప్రభువు అదృశ్యమైపోయాడు. వీళ్ళు ఏం చేశారు? గమ్ముగున్నారా? గమ్ముగలేరు. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు, జెరూసలేముకు వెళ్ళారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి జరిగిందంతా కూడా వాళ్లకు చెప్పటం జరిగింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుకే మనం చూస్తాం ఇక్కడ 3 విషయాలు మనం చూడాలి. ఏంటిదంటే మొదటిది వాక్యము, రెండవది రొట్టె విరచటము, మూడవది వాళ్ళు ప్రకటించటము, వెళ్ళి దాన్ని ప్రకటించారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆదిమ క్రైస్తవ సంఘం ఈ 3 విషయాల మీదనే నిర్మింపబడింది అని చెప్పాలి. ఆదిమ క్రైస్తవ సంఘం ఇదిగో వాళ్ళు అందరూ కూడా గుమికూడి వాక్యాన్ని చదువుకునేవాళ్ళు, వాక్యాన్ని వినేవాళ్ళు, వాక్యం గురించి ధ్యానించేవాళ్ళు. ధ్యానించిన తర్వాత అందరూ కూడా కలిసి ఆ రొట్టెను విరచి ఆ రొట్టెను వాళ్ళు భుజించేవాళ్ళు. ఆ రొట్టెను భుజించిన తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అంతటితో ఆగిపోయేవాళ్ళు కాదు. కేవలం వచ్చి గుళ్ళో ప్రసంగం విన్నంత మాత్రాన, తర్వాత దివస ప్రసాదం తీసుకున్నంత మాత్రాన సరిపోదు. ఆ 2 కాకుండా వాళ్ళు ఏం చేశారు? పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఒకే సంఘంగా జీవించారు. చాలా ముఖ్యం ఇది. వాళ్ళు ఒకే సంఘంగా జీవించి వాళ్ళకు ఉన్నదంతా కూడా ఒకరికొకరు పంచుకుంటూ, ఎవరికి కూడా ఏది తక్కువ కాకుండా ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటూ, మరి ఆప్యాయత చూసుకుంటూ ఆ ఉదార స్వభావంతో ఒక సంఘంగా వాళ్ళందరూ కూడా జీవించటం, ఇది చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. ఆ విధంగా మరి ఆనాటి క్రైస్తవులు చేశారు. కాబట్టి చూడండి వాళ్ళ యొక్క విశ్వాసం ఎంత గట్టిదంటే వాళ్ళు అందరూ కూడా మరి క్రీస్తు ప్రభువుకు విశ్వాసులుగా వాళ్ళు మరి నిలవగలిగారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అది అయితే ఒకసారి ఓ టీచర్ చెప్పింది, వాళ్ళ స్టూడెంట్స్ని అడిగిందనమాట, పూజలో ఏ భాగం నీకు బాగా ముఖ్యమైంది అని చెప్పేసి నీకు అనిపిస్తుంది అని చెప్పేసి స్టూడెంట్స్ని అడిగినప్పుడు ఒక స్టూడెంట్ టక్కున చేయెత్తాడు. టీచర్, చివరి భాగం నాకు భలే ఇష్టం టీచర్ అన్నాడు. పూజలో చివరి భాగం ఏంటంటే ఇక పూజ సమాప్తమైనది, వీళ్ళు క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి అంటే పూజ సమాప్తమైనది. అంటే పూజ అయిపోయిందిరా నాయన, పూజ వెళ్ళిపోవచ్చు ఇంకా ఇంటికి అని చెప్పేసి అంటే టీచర్ అనుకుంది ఫస్ట్ ఏదో జోగ్గా చెబుతున్నాళ్ళే అనుకుంది. జోగ్గా చెబుతున్నాడు, ఇంక పూజ అయిపోతే పోవచ్చులే. బహుశా మనం కూడా అట్లా అనుకుంటామా? కొన్నిసార్లు రావచ్చేమో, ఆ విధంగానే పూజకు వస్తుంటామేమో. ఏదో మా ఇంట్లో తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారు, లేకపోతే స్వామి పూజకు పోకపోతే స్వామి ఏమనుకుంటాడు, లేకపోతే పూజలో పాల్గొనకపోతే మళ్ళీ మాకు అవి రావేమో ఇవి రావేమో, ఫాదర్ మా స్కాలర్షిప్ ఆఫ్ చేస్తాడేమో, లేకపోతే అది కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేనికి వస్తున్నాం మనం? పూజకు ఆ విధంగా వచ్చి ఈరోజు 5 నిమిషాల ప్రసంగం ఎక్కువైందంటే ఎక్కువ చెప్పాడు ప్రసంగము, దేవుడు అయ్యా నాయన అయిపోయింది ఈరోజు, తొందరగా అయిపోయింది, తొందరగా పోయి బ్రేక్ఫాస్ట్, అలా కాదు. అంటే అప్పుడు మనం ఇలానే ఉంటుంది, అయిపోయిందని లాస్ట్ పార్టే ఆయన చెప్పినట్టుగా లాస్ట్ పార్ట్ చాలా ముఖ్యమని చెప్పేసి అంటాం. కానీ ఆ అబ్బాయి అలా చెప్పలేదు. టీచర్ కూడా ఫస్ట్ జోక్ అనుకుంది, కానీ తర్వాత ఎందుకు నువ్వు అటు చెబుతున్నావు కొంచెం చెప్పగలవా అన్నప్పుడు ఆ అబ్బాయి అన్నాడంట, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, టీచర్ పూజలో మొట్టమొదటగా ఈ విధంగా దైవాఖ్యార్చన అవి వింటాం టీచర్. ఆ వాక్యాన్ని విన్నప్పుడు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది, ఎంతో బలాన్ని ఇస్తూ ఉంది ఆ యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్కు. దాని తర్వాత ఈ యొక్క రొట్టెను విరచడం, దాంట్లో పాల్గొంటాము. తర్వాత దివ్యస ప్రసాదాన్ని లోకుంటాం టీచర్. ఆ దివ్యస ప్రసాదాన్ని లోకొన్న తర్వాత ఇదిగో ఫాదర్ చెప్తూ ఇదిగో పూజ సమాప్తమైనది, వెళ్ళి ఇక క్రీస్తుని ప్రేమలో జీవించండి అన్నప్పుడు అప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు అసలు సంగతి మొదలయ్యేది టీచర్ అన్నాడంట. అంటే పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తుని ప్రేమలు అంటే డిస్మిసల్ రైట్, వెళ్ళి జీవించండి అన్నంత మాత్రాన అది అయిపోవదు పూజ. అప్పుడే మొదలవుతుంది అసలు సంగతి. ఏంటంటే ఈ పూజలో నేను పొందినటువంటి యొక్క బలం, దేవుని వాక్యం ద్వారా పొందినటువంటి యొక్క బలం, ఆ యొక్క దివస ప్రసాదం అంటే ప్రభు యొక్క శరీరాన్ని లోకొన్నాను, ఆ యొక్క శక్తి, ఈ విధంగా ఏదైతే నేను విన్నాను, ఈ యొక్క పూజలో ఏదైతే నేను పొందానో దాన్ని నేను పాటించాలి, ప్రకటించాలి. వెళ్ళిన తర్వాత బయటికి అంటే ఏ విధంగా యొక్క ఆదిమ క్రైస్తవులు జీవించారో బయటికి పోయిన తర్వాత అదే విధంగా ప్రతి ఒక్కరము కూడా పూజలో పాల్గొన్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆ విధంగా మనము జీవించాలి. అది టీచర్ అన్నప్పుడు నిజంగా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అది చాలా ముఖ్యం. అదే ఈరోజు పేతురు గారు అదే చేశారు చూడండి, ధైర్యంగా బోధించాడు ఆయన. ఇంతకుముందు పిరికి వాడి మాదిరిగా ఉండేవాడు, బొంకాడు కూడా. ఈ యూదులకు ఇదిగో యూదులారా, ఇజ్రాయేల్ ప్రజలారా మీరేనండి,
అని చెప్పేసి వాళ్ళకు చెప్తున్నాడు. మీరు ఈ విధంగా ఏ ప్రభువునైతే మీరు సిలువ వేశారో, ఏ ప్రభువు అయితే ఈ విధంగా శ్రమలు పొంది ఈ విధంగా సిలువ మీద కొట్టపడ్డాడో, ఇదిగో ఆయన లేచాడు, ఉత్థానమయ్యాడు. ఆయన ఎందుకంటే మరణం ఆయన బంధించలేకపోయింది. ఆ విధంగా ఆయన ఉత్థానం ఎందుకు అయ్యాడంటే, ఆయన ఎల్లప్పుడూ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువును విధేయిస్తూ ఒక్క క్షణము కూడా ఆయనకు దూరం కాకుండా పవిత్ర జీవనాన్ని గడుపుతూ ఉండటం వల్ల ఆయనలో పాపం లేదు కాబట్టి తండ్రి దేవుడు ఆయన పునరుత్థానం అయ్యేటట్లు ఆయన చేశాడు. ఇదిగో ఆయనే క్రీస్తు ప్రభు అని చెప్పేసి యూదులు ఏమంటారో, కొడతారేమో రాళ్ళు తీసుకోనని చెప్పేసి కూడా భయపడకుండా ధైర్యంగా ఆయన ప్రకటించాడు. ఎందుకంటే ఇదిగో ఉత్థాన క్రీస్తును చూశారు. మనం కూడా ఈ యొక్క దివ్య బలి పూజ ఉత్థాన క్రీస్తును మనం చూస్తాము. కాబట్టి ఆ విధంగా అటువంటి ప్రభువును పొందినటువంటి మనము గమ్ముగుండకూడదు. ఆ ఎమ్మౌస్ ఆ యొక్క డిసైపుల్స్, ఆ శిష్యుల మాదిరిగా మనం కూడా పూజలో పాల్గొన్న తర్వాత బయటికి వెళ్ళి అయిపోయింది పూజ అనుకోకుండా మన తర్వాత చేసేటువంటి యొక్క కార్యకలాపాల్లో మనం ఆ ప్రభువుని ప్రకటిస్తూ ఉండాలి, జీవిస్తూ ఉండాలి. ఆదిమ క్రైస్తవుల మాదిరిగా మనం జీవిస్తూ ఉండాలి. అలా జీవిస్తూ ఉన్నామా లేదా, అలా జీవించేదానికి కావలసినటువంటి శక్తిని ప్రభువు మనకు దయచేయమని చెప్పేసి ఈ యొక్క దివ్య బలి పూజలో మనము ప్రార్థన చేసుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని నిశ్చయించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును నిశ్చయించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకులోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో ఉండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను నిశ్చయించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం నిశ్చయించున్నాను. పాపముల మన్నింపు నిశ్చయించున్నాను. శరీరం యొక్క ఉత్థానం నిశ్చయించున్నాను. నిత్య జీవము నిశ్చయించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మరి దైవ వాక్యములో విన్నట్లుగా మన దేవుడు ఎవరైనా కూడా బాధల్లో ఉన్నప్పుడు, అవసరాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు, కరుణించేటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడు మన యొక్క అవసరాల గురించి ప్రభువుకు విశ్వాసంతో విన్నవించుకుందాం. మొట్టమొదటిగా మన జగద్గురువులైనటువంటి మరి ఫ్రాన్సిస్ పోప్ గారి గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సకల మిత్రాల గురించి ప్రార్థన చేద్దాం. గురువులు, కన్యస్త్రీలు, ఉపదేశులు, సంఘ పెద్దలు ఎవరెవరైతే మరి క్రీస్తు ప్రభు యొక్క సువార్తను నలుమూలలు కూడా ప్రకటించాలి, క్రీస్తు ప్రభు గురించి తెలియచేయాలని చెప్పేసి వారి యొక్క జీవితాల యొక్క సువార్త ప్రకటన కోసం అంకితం చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని ప్రభువు తాకి వారికి కావలసినటువంటి వివేకాన్ని, విజ్ఞానాన్ని, శక్తిని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా ఈ ప్రపంచంలో ఉన్న దేశ నాయకులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారు చేపట్టేటువంటి ప్రతి కార్యము కూడా సఫలీకృతమయ్యేటట్లుగా చేయండి ప్రభువా. వారికి నిస్వార్థ బుద్ధిని ప్రసాదించండి ప్రభువా. మరి ముఖ్యముగా కరోనా అనేటువంటి యొక్క వ్యాధితో బాధపడుతున్నటువంటి యొక్క సమయాన వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకొని మరి ప్రజలందరూ కూడా సంక్షేమంగా ఉండేటట్లుగా వారు పాటుపడేదానికి కావలసినటువంటి యొక్క మంచి బుద్ధిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుందంటే ప్రభువా దీని వెనక ఎంతో మంది కృషి ఉంది ప్రభు. వారందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి ప్రభువా. మరి ఏ బిడ్డ అయితే మరి ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఈ యొక్క ఛానల్ గురించి మరి పాటుపడుతూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రభువా పేరు పేరున మీరు దీవించి వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి వారికి కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు మేము వాక్యములో విన్నట్లుగా మేము విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభువా ఒకవేళ మేము బాధల్లో, కష్టాలు, దుఃఖాల్లో ఉన్నప్పుడు మీరు ఉన్నారు మాకు తోడు, తప్పకుండా మీరు మాకు సాయం చేస్తారని చెప్పేసి మీ యందు మేము దృఢమైనటువంటి యొక్క విశ్వాసాన్ని పెట్టి మేము జీవించేటట్లుగా, అదేవిధంగా దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి మేము, మీ యొక్క వాక్యాన్ని విన్నటువంటి మేము, మీ యొక్క శరీరాన్ని భుజించినటువంటి మేము అంతటితోటి ఆకుండా ప్రభువా ఈ యొక్క దివ్య బలి అయిపోయి మా ఇండ్లకు పోయిన తర్వాత ఒక సంఘంగా మేము జీవించేటట్లుగా, యొక్క ఉదార స్వభావం కలిగి మేము జీవించేటట్లుగా మాకు కావలసినటువంటి యొక్క మంచి మనస్సును మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్వీకరించుమయ
నాథ స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు నిజము నా దేవా, నిదానమైన జీవితమునే నీకు అర్పింతు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిని తలచుకుని, నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిని తలచుకుని, జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యముని ఒసగి, ప్రేమనెడి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాథ స్వీకరించుమయా, ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు నిజము నా దేవా, నిదానమైన జీవితముని నీకు అర్పింతు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలాపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఆనందభరితి అయిన నీ శ్రీ సభ అర్పణలను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించున్నట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగా. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోస్సాన్న. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోస్సాన్న. పవన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున అవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు సమర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వేడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన నా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా,
మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నన్ను నిత్యజీవమునకు చేర్చునుగాక. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ప్రియమారాలోకొనండి, ప్రభు చెంత చేరరండి. ప్రియమారాలోకొనండి, ప్రభు చెంత చేరరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. సృష్టిని మరచిన మానవ జాతి ప్రేమ సుమాతృక ఈ విందు. మన ప్రభు బాటలు మృత్యుంజయుని జీవన గీతిక ఈ విందు. మంచిని మరచిన మానవ జాతి ప్రేమ సుమాతృక ఈ విందు. మన ప్రభు బాటలు మృత్యుంజయుని జీవన గీతిక ఈ విందు. సోదర భావముతో, ప్రభు ప్రేమ భావముతో విందులో పాల్గొనరారే, జీవము నొందగరారే. ప్రియమారాలోకొనండి, ప్రభు చెంత చేరరండి. ప్రియమారాలోకొనండి, ప్రభు చెంత చేరరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి.
దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవా. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవా. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఆలించు మా మొరలన్. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి.